హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇది జాను సెకండ్ బర్త్డే వ్లాగ్. జాను సెకండ్ బర్త్డే మా ఊరు దగ్గరలో ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. సో అక్కడ చేసుకున్నాం అనమాట. అక్కడికి వెళ్ళాము అందరం. వంట సామాను అన్నీ తీసుకొని అక్కడ ఒక మొక్కు ఉండే అనమాట. కోడిని కోసి చిన్న దావత్ చేస్తామని ఒకసారి మొక్కుకున్నాం. సో ఇలా జాను బర్త్డే కూడా కలిసి వచ్చింది కాబట్టి అక్కడ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని వెళ్ళామన్నమాట. సో ఇక్కడ వంటలు చేస్తున్నారు మా వాళ్ళు. నేను ఇలా రెడీ అయ్యాను అనమాట, చూసుకుంటున్నాను ఎలా ఉన్నానని చెప్పేసి. ఇక్కడ మా పిన్ని బోనాలు అవి రెడీ చేస్తుంది. మా వాళ్ళు వంట చేయడంలో బిజీగా ఉన్నారు. మా అన్న వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, పిల్లలు హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఇక్కడ నేను జానును రెడీ చేస్తున్నా. ఆమె ఎన్నిసార్లు ఎన్ని పెట్టినా తీసి పడేస్తూనే ఉంటుంది, అస్సలు ఉంచుకోదు. ఇక్కడ దేవతకి బియ్యం పోస్తున్నారు, మంగళహారతి పాట పాడుతున్నారు. అప్పుడప్పుడు కొంచెం వీడియో దిగి నేను వ్లాగ్ పెట్టుకుంటా అని మా ఆయన రిక్వెస్ట్ చేస్తే అట్లా చిన్న చిన్న కొన్ని వీడియోలు తీశాడు అప్పుడప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు. సో అవి అన్నీ యాడ్ చేసి వీడియో పెడుతున్నాను నేను. వీడు మా అల్లుడు సిగ్గు ఫెలో, సిగ్గు ఎక్కువ వాడికి, ఎలా పడతాడు చూడు సిగ్గు. వంటలు చేసుకొని తిని అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో జానుతో కేక్ కట్ చేయించాము. జాను ఆ రోజు కూడా అంత యాక్టివ్గా లేకుండే, సిక్ అయింది ఆమె, మంచిగా లేకుండే అనమాట. ఫస్ట్ బర్త్డేకి అలానే ఉంది, బాగా ఏడ్చింది. అప్పుడు చిన్నపిల్లలే, ఈసారి బాగుంటుంది అనుకున్నాం కానీ అనుకోకుండా సిక్ అయింది. అంతకుముందు 4-5 డేస్ నుంచి బాగాలేదు. ఆ రోజు కూడా ఇంకా అంత హడావిడి చేసేసరికి ఏడ్చేసింది. అంత హ్యాపీగా లేదు కానీ చిన్నగా సెలబ్రేట్ అయితే చేసినాం అన్నమాట. ఫస్ట్ కేక్ కట్ చేయడానికి ఏడ్చింది కానీ ఒకసారి కట్ చేశాక తినిపించగానే నచ్చినట్టుంది ఆమెకు. టేస్ట్ మంచిగా తిన్నది, ఎవరు పెట్టినా హ్యాపీగా తిన్నది. నన్ను దగ్గరకు పిలుచుకొని మళ్ళీ మళ్ళీ పెట్టమని అడిగింది. సో ఇలా జరిగింది మా జాను బర్త్డే. మంచిగా అనిపించింది, ఒక చిన్న గ్యాదరింగ్ లాగా, ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా, బయటికి పిక్నిక్కి వెళ్ళినట్టు హ్యాపీగా ఫుడ్ వండుకొని అందరం ఒక దగ్గర కలుసుకొని తిని ఎంజాయ్ చేసినాం. సో ఇక్కడ మా అన్న వాళ్ళ పిల్లలు అందరు కేక్ తినిపిస్తున్నారు పాపకి. అప్పటికే కోల్డ్ అయ్యి ఉంది, సిక్ ఉంది. కేక్ తింటే మళ్ళీ ఏమవుతుందో అని భయం వేసింది కానీ పోనీలే తింటుంది కదా, తన బర్త్డే రోజు ఒకరోజే కదా అని వదిలేసినాం. సో అగో నన్ను దగ్గరికి పిలిచి మరీ తినిపించమని అడుగుతుంది చూడండి. ఇక్కడ ఆమెకు టేస్ట్ నచ్చింది అండ్ అంతకుముందు ఫుడ్ తినలేదు ఆ రోజు, ఆకలేసినట్టుంది. సో మంచిగా తిన్నది. ఇదంతా ప్రాసెస్ జరుగుతుంటే మా బాబు ఎక్కడ కనిపించట్లేదు చూడండి. వాడు హ్యాపీగా పడుకున్నాడు. అక్కడ వాడికి చిన్న బెడ్ వేసి అక్కడ పడుకోబెట్టాం. ఇదంతా అయిపోయాక కూడా లాస్ట్లో ఫోటోలు దిగేటప్పుడు వాడిని ఎత్తుకొని దిగాం. అప్పటి వరకు ఆయన పక్కనే ఉన్నాడు. సో మా జాను సెకండ్ బర్త్డే ఇలా జరిగింది. లాస్ట్లో కొన్ని ఫొటోస్ తీసుకొని అందరం వచ్చేసాం అనమాట. లైటింగ్ అంతా పోయింది, చీకటి అయింది చూడండి అంతా అయిపోయేసరికి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.